వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మాజీ మంత్రి క్వాజ్ స్మగ్లర్ కాకాని గోవర్ధన్ రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ సందర్శన అంటూ డ్రామాలు ఆడుతూ అనుమతి లేకుండా రోడ్డు ఎక్కి రప్ప జై జగన్ అంటూ చేస్తా ఉంటే పోలీసులు అటగించి నిర్బంధించారు. మంత్రిగా చేసినప్పుడు రైతులకు చుక్క నీరు ఇవ్వకుండా రైతులు నానా ఇబ్బందులు పెట్టి సోమశిల ప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా తెలియకుండా ప్రవర్తించిన కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ అక్రమ రవాణా చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ సాగించాడు తప్ప రాష్ట్రానికి గాని నెల్లూరు ప్రాంతానికి గాని కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల ఇసుమంత పని కూడా జరిగింది లేదు. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ రోడ్డు ఎక్కి సోమశిల సందర్శన అంటూ రైతులను నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో భాగంగా రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు రైతుల గురించి ప్రశ్నించడం మానేసి జై జగన్, ఆహా జగన్, ఓహో జగన్ అంటూ రికార్డ్ డాన్సులు చేసుకుంటా తిరుగుతూ ఉంటే పోలీసులు నిర్బంధించి గృహ నిర్బంధం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా వింతగా ఈ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు? జగన్ బాటలోనే మతి భ్రమించి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, చేస్తున్నారా అన్న విషయాల మీద చర్చించేందుకు మద్దతుపడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. క్వాజ్ స్మగ్లర్ కాకాని గోవర్ధన్ రెడ్డి సోమశిల అంటూ నాటకాలు ఆడుతున్నాడు. సోమశిల ప్రాజెక్టుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలి, రైతు కష్టాల గురించి మాట్లాడాలి. ప్రభుత్వం నిలదీయచ్చు, తప్పులేదు. అది మానేసి జై జగన్, ఆహా జగన్, ఓహో జగన్ అని ఓ మతి భ్రమించిన తన పార్టీ అధ్యక్షుడి గురించి చిడతలు కొట్టుకుంటా తన మంది చేత గంజాయి తాగించే రప్ప లాంటి మాట్లాడటాన్ని ఆ డైలాగులు చెప్పిస్తాను. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ మీరు అంటున్నట్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు వీళ్ళు జై జగన్ అని అరుస్తున్నారు, అసలు వాళ్ళు సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వచ్చారా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ బల ప్రదర్శనకు వచ్చారా అని అర్థం కాకుండా ఉంది అక్కడ. ఎందుకంటే ఆ జై జయనాదాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటే 11తో బాగానే వర్ధిల్లుతుంది కదా, ఇంకేం కావాలి అంతకంటే. మరి ఇంకో విషయం ఏంటంటే మీరు అంటున్నట్లుగా రైతుల గురించి, వాళ్ళ సమస్యల గురించి, ప్రాజెక్టుల గురించి, దాంట్లో వాటర్ కెపాసిటీ గురించి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి దాని మీద, అవన్నీ మాట్లాడటానికి ఆయనకు తెలియదు. ఫస్ట్ క్వార్స్ ఎలా అక్రమంగా తవ్వుకోవాలి, ప్రజల మీద ఇబ్బందికి గురి చేస్తూ వాళ్ళ మీద కేసులు తిరిగి ఇతనే ఏ విధంగా పెట్టాలి, వాళ్ళు కేసులు పోలీసులకు ఇతని మీద పెడితే వాళ్ళు మరి ఆ పోలీసుల దగ్గర కూడా కేసులు నమోదు అవ్వకుండా ఏ విధంగా చేసుకోవాలి, మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎన్ని విధాలుగా పర్మిషన్ ఇచ్చాడంటే చెప్తాడు. అట్లాంటివి అయితే వీళ్ళకి తెలుస్తాయి. ఏ విధంగా పోలీసులకి ఒక అడ్రస్ ఇచ్చి ఇంకో అడ్రస్లో దాక్కోవటం, ఇక్కడ నోటీసులు ఇస్తే నేను ఇక్కడే ఉండాను, పట్టుకొని చూడండి నన్ను అని చెప్పేసి సవాళ్ళు విసరటం అని దొంగ పోలీసులు ఆటాడాడు. దాదాపుగా 50 రోజుల పైనే దొరకకుండా ఎక్కడ తిరిగాడో, ఏ విధంగా తప్పించుకున్నాడో అందరికీ తెలుసు. రాష్ట్రం అంతా పక్క రాష్ట్రాల్లో కూడా ఇది కోసం జల్లెడ పెట్టారు, ఎక్కడా దొరకలేదు. తర్వాత ఆ బెంగళూరు దగ్గర ఎక్కడో దొరికాడు అని అన్నారు. అంటే ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున మరి రోడ్డు మీదకి వచ్చేసి హంగామా సృష్టిస్తూ ప్రజలకు ఏదో చేస్తున్నాము అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారం చేసేసి అఘాతంలోకి తోసేసి ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడాలన్నా ఎవ్వరు వినరండి. అందుకనే కేవలం జై జగన్ అని అరుచుకోవటం, జగన్మోహన్ రెడ్డి సీఎం అంటాం, లేకపోతే రపరప అంటాం. అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు రోడ్ల మీద రావడం అంటారా? అంతే. కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మనం సినిమాల్లో చూస్తే కనుక చాలా సందర్భాల్లో చాలామంది ఒక ఫోబియా ఉంటుంది. వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు అదే పనిలో ఇదిగా ఉండి, సేమ్ ఇప్పుడు బ్రహ్మానందం గారిదే ఉంది సినిమా, ఆయన ఒక రైల్వేలో జాబ్ చేస్తాడు, ఇంట్లో కూడా ఊగుతా టిఫిన్ తింటూ ఉంటాడు, ఆ ఊగుతా నిద్రపోతూ ఉంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నా నువ్వు దేవుడు స్వామి, నువ్వు మహానుభావుడు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కవితలు పొగడతలు మనం చూసాం. మరి ఈ రోజు కూడా మరి ఎవరు పొగిడేవాళ్ళు, మరి ఆ కవితలు రాసేవాళ్ళు మరి ఏ విధంగా పొగిడించుకోవాలంటే ఇది ఇట్లాంటి కార్యక్రమాలు రోడ్డు మీదకి వచ్చి ఏదో కార్యక్రమం అని చెప్పటం, మరి దాన్ని హంగామా చేయటం, మీడియా రావటం, జై జగన్ అని అరవటం, అది జగన్మోహన్ రెడ్డికి వినసొంపుగా వినాలి. దానికోసం వచ్చాడు ఈ రోజున. ప్రజల కోసం రాలేదు, రైతుల కోసం రాలేదు, ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి అంతకంటే రాలేదు. ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చింది కేవలం ఇదిగో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం. ఈయనకేం తెలియదు, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, వచ్చారు అంతే. ఈ రోజున వాళ్ళు ఎవరినైనా సరే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మీరు ఎందుకు దేని గురించి చేస్తున్నారు, మీకేం తెలుసు అంటే ఒక్కరు సమాధానం చెప్పరు, ఏం తెలియదు. జై జగన్ రప్ప, జై జగన్ రప్ప, ఇదే డైలాగ్. సాక్షి నుంచి స్క్రిప్ట్ ఇచ్చింది, మేము చదివాము, మాకు సంబంధం లేదు ఏం జరిగిందో. వాళ్ళ అధికార ప్రతినిధి కూడా స్పష్టంగా చెప్పింది కదా మధ్య నెల్లూరు బస్సు అప్పుడు కర్నూలు బస్సు ప్రమాదం అప్పుడు ఆవిడ చెప్పింది. ఆవిడ పేరేంటి? శ్యామల.
మరి ఇవన్నీ ఇట్లాగా వీళ్ళ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారంటే నిన్నే నారా చంద్రబాబు నాయుడుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరు రాష్ట్రం జోలికి వస్తే ఒప్పుకోము, అమరావతి గురించి జోలికి వస్తే ఒప్పుకోము, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో చట్టాన్ని ఉల్లంఘిస్తే అసలు ఊరుకునేదే లేదు, గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నేను చూసాం పాస్ పుస్తకాలండి. గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఈ రోజున వాళ్ళు రైతుల గురించో వాటర్ ప్రాజెక్టుల గురించో మాట్లాడుతున్నారు కదా. నిన్న వెళ్ళారు నారా చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళి అక్కడ ఒక సాయిబాబా అనే రైతును కలిసి పాస్ పుస్తకం ఎలా ఉంది అని చెప్పంటే ఆయన అన్నాడు, రాజముద్రతో చాలా బాగుంది సీఎం గారు అని. అంతకుముందు ఇదిగో ఈ గబ్బిలాయి మొహం వేసుకొని ఫోటోలు వేసేసి ఎక్కడ చూడండి డెత్, బర్త్ సర్టిఫికేట్ మీద, పాస్బుక్ మీద, గట్రాయి మీద, కోడిగుడ్డు మీద, చిక్కీల మీద, అన్నిటి మీద ఈయన ఫోటోలే. మరి ఆ ఫోటోలు చూస్తే కోతులు, కుక్కలు అన్ని కూడా లాగేసినాయి, మనం చూసాం చూడలేక. అంటే జంతువులు కూడా ఇబ్బంది పడిపోయినాయి ఆ ఫేస్ చూసి చూసి. మరి ఇలాంటి గబ్బిలాయి మొహం చూడాలనుకుంటారా? రాజముద్ర రాజసంగ వేయించుకొని మరి ఆ రాజముద్రతో మన పుస్తకాలు ఉండాలి. మన 5 ఏళ్ళు పరిశీలిస్తే గుర్తు చేసుకుంటే రాళ్ల మీద బొమ్మలు, పాస్ పుస్తకాల మీద బొమ్మలు, అవును, స్కూళ్ళు, ఆఫీసులు, కాలేజీల మీద పార్టీ రంగులు, వాటర్ ట్యాంకులు, శ్మశానాలు, సమాధులు ఏది వదిలిపెట్టలా, కరెంట్ పోల్స్ అన్ని ఆ మొహాన్ని కూడా వేసుకుని తిరిగినట్టున్నారు. అవును, బాడీకి కూడా రంగులు వేసుకొని కార్యక్రమాలు చేశారు. వీటికి పెట్టిన ఖర్చు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు. ప్రజల సొమ్ము మరి ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి తన పేరు, తన ఫోటోలు ముద్రించుకోవటం, రంగులు వేసుకోవటం, పార్టీ రంగులు వేసుకోవటం, 10,000 కూడా తగలేశాడు. ఆ రోజు ఏ ఒక్క సన్నాసి కూడా మాట్లాడలా, ఎందుకు జగన్ రెడ్డి ఇలా పనులు చేస్తున్నావు, ఆ 10,000 కోట్లకి పెడితే ఒక ప్రాజెక్ట్ అయిపోయేదని చెప్పి. ఇప్పుడు మాట్లాడే సన్నాసులు ఒక్కడ మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? మరి వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది కదా, దాంట్లో చేసేది వీళ్ళెంత కొట్టేస్తున్నారు. దోచుకున్న వాడికి తినేవాడికి దోషమే ఉండదు అన్నట్లు వీళ్ళు దోచుకొని తిన్నారు ఎన్నాళ్ళు, ఇప్పుడు మాట్లాడరు. మరి ఈ రోజున వీళ్ళంతా కూడా అమరావతి మీద విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లీడర్లే అసహించుకుంటున్నారు. నిన్నటి రోజున ఏదైతే అమరావతి గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ గుంటూరు, అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు కదా, ఈ రైతుల్లో కూడా ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వాళ్ళకొక్క ఆలోచన కనీసం అక్కడ కాకపోతే ఏంటి, ఎన్ని నగరాలు లేవు, నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందిద్ది, నాగరికత ఏర్పడిద్ది, ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఎన్నో నగరాలు. మరి అలాంటిది ఈ రోజున నదీ పరివాహక ప్రాంతం ఇంకేముందని మాట్లాడుతుంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు ఈ రోజున జెండా పట్టుకోవడానికి వాళ్ళకు ఉండాలండి బుద్ధి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా ఒకటి మర్చిపోతున్నారండి. బుద్ధి, జ్ఞానం, మంచి చెడు, చీము, రక్తం ఇవన్నీ ఉంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకుంటారండి? అవి లేవు కాబట్టి దాంట్లో లేవు కాబట్టి ఆ పార్టీలో పడి ఉంటున్నారు వాళ్ళు. అలానే ఉంది నిజంగా. మీరు ఇప్పుడు గమనిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇందాక చెప్పారు శ్యామల ఎవరో, అవును, ఆ అమ్మాయి ఒక అమ్మాయి, ఇంకెవరో ఒకళ్ళిద్దరు, కారుమూరి వెంకటరెడ్డి అంటే జీతం అనుకోండి, అతని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, జీతం తీసుకుని పని చేస్తాడు. ఆ పేరుని నానే ఒకడు. ఇలాంటి కొంతమంది సన్నాసులు తప్ప ఒక్కడు కూడా మైక్ ముందుకు వచ్చి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. అవును, ఎందుకు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చతనంతో మాట్లాడే మాటల వల్ల. అతనికి పార్టీ మీద ఆపేక్ష లేదు, ఆ పార్టీని నడపాలనే ఉద్దేశం అతనికి లేదు. కాలక్షేపం చేస్తున్నాడు అంతే. ఆ జైలుకి వెళ్ళేవారు కాలక్షేపం చేస్తాడు, జైలుకి వెళ్ళినాక బంద్ దుకాణం అంటాడు. వీళ్ళు ఎవరి కాళ్ళు సందుకోకూడదు, పెట్టుకోవడం, పారిపోవటమే, పుట్టుకోకూడదు, పారిపోవటమే. కూటమి పార్టీలు ఏమో పార్టీలో చేర్చుకోవట్లా, మిగతా పార్టీలు కూడా దగ్గర రానివ్వట్లా. ఆ పార్టీని మొయ్యడు, వీళ్ళని బయటికి పోనివ్వడు. ఇప్పుడు ఊపిరి ఆడదు. 11 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అదే కదండి. ఈయన 11 ఎమ్మెల్యేగా ఉండి పులివెందుల ఎమ్మెల్యేగా ఈయన జీతం తీసుకోకుండా సేఫ్ సైడ్ ఉన్నాడు. వాళ్ళందరేమో ఈ రోజున జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా రేపొద్దున వాళ్ళ మీద ఎట్లాంటి తీసుకోబోతున్నారు అనేది యాక్షన్ ఇప్పుడు వాళ్ళకి అయోమయంగా ఉంది. టైం చూసి ఈ రోజున దెబ్బ కొడుతుంది. వీళ్ళ 10 మంది పరిస్థితి ఏంటని ప్రజలందరూ మాట్లాడుకున్న పరిస్థితి. అంటే ఈ రోజున కార్యకర్తల్ని ముంచేశాడు, పార్టీలో ఉన్న లీడర్ని ముంచేశాడు, ఈ 10 మంది ఎమ్మెల్యేలని ముంచేసిన జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ కూడా క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది. రేపు మరి ఈయన జైలుకి వెళ్ళిపోతే ఇంకా చెట్టుకోహర పుట్టక ఇంకేముంటుంది, అసలు ఏముండదు. తలా బడ్డీ కొట్టి పెట్టుకోవడం ఎక్కడ సెంటర్ చూసుకుని, అది కూడా ఎవరు కొనరు వాళ్ళ దగ్గర. మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మంచి సెంటర్ చూసుకుని బడ్డీ కొట్లు పెట్టుకోవాల్సిందే, అంతకుమించి వీళ్ళు ఎందుకు పనికిరారు. అలానే ఉంది ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి రోడ్డు మీదకి రావటం. ఇవాళ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది, అభివృద్ధి జరగట్లేదు, మోసాలు జరుగుతున్నాయి అని. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, వీళ్ళు మనుషులైతే
4 ఎంపీలు అయ్యారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 15 మంది రాజీనామాలు చేసి ఆ 15లో 4 సీట్లు గెలుచుకున్న వీళ్ళు మాట్లాడే మాటలో నిజం అనుకోవచ్చు. అది కాని పక్షంలో, రాజీనామా చేసి పోటీ చేయని పక్షంలో ఈ సన్నాసుల మాట వినేవాడు ఒక్కడున్నాడు రాష్ట్రంలో అవును అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.